ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేరింగ్ ఇన్ఫో. సో ఈ వీడియోలో నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇదైతే మీకు నో బ్రోకర్ కంపెనీ అనే వాళ్ళు మనకి 4 ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారు. 2 అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అండ్ 2 వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గురించి. సో ఇది చాలా ఈజీగా ఉండే జాబ్. ఎవరైతే ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మంచిగా మాట్లాడగలరో వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్‌కి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో న్యూ సబ్స్క్రైబర్ అని మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దట్ ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు వెంటనే వస్తాయి అండ్ మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మనకి రోల్స్ వచ్చేసరికి సేల్స్ ఎక్స్పర్ట్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పర్ట్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, రిలేషన్‌షిప్ మేనేజర్ ఈ 4 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అయితే సేల్స్ ఎక్స్పర్ట్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పర్ట్ ఉంది. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్ ఈ 4 అయితే మనకి ఆపర్చునిటీస్ ఇప్పుడున్నాయి. సో ఎవరికి ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది అప్లై చేసేసుకోవచ్చు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనం ఇంట్లో ఉండే చేసేసుకోవచ్చు. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే మాత్రం బెంగుళూరులో ఉండి మనం వర్క్ చేయాలి. సో ఆఫీస్ అనేది వీళ్ళది బెంగుళూరులో ఉంటుంది. అండ్ సాలరీ వచ్చేసరికి తక్కువే ఉంటుంది. బట్ మనకి ఇన్సెంటివ్స్ అనేవి బాగా ఉన్నాయి ఈ కంపెనీకి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకైతే 14,000 పర్ మంత్ ప్లస్ ఇన్సెంటివ్స్ వస్తాయి. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే బెంగుళూరులో ఉంటుంది కాబట్టి 19,000 నుంచి 25,000 సీటీసీ వరకైతే మనకుంటది. సో ఇన్సెంటివ్స్ అండ్ మీల్ కూడా ఉంటది. సో ఇందులో మనకి టార్గెట్స్ కూడా ఉంటాయి. ఆ టార్గెట్స్ అనేవి మనం ఫినిష్ చేయాలి. సో దాన్ని బట్టి మనకి ఇన్సెంటివ్స్ పర్సెంటేజ్ అన్నది ఉంటుందనమాట. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 10థ్, 12థ్ అండ్ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ల్యాప్‌టాప్ అయితే మనకి కావాలి. సో మన ఓన్ ల్యాప్‌టాప్ అన్నది ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకైతే. సో అండ్ వైఫై అయితే ఉండాలి. అండ్ గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. సో మనం కమ్యూనికేషనే కాబట్టి ఇందులో గుడ్ ఇంగ్లీష్ అనేది కూడా ఉండాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆబ్వియస్‌గా ఉండాలి. సో మనకి ఇందులో వర్క్ ఏంటంటే ఇప్పుడు నో బ్రోకర్ కంపెనీ వాళ్ళేంటంటే మనకి కొన్ని లీడ్స్ ఇస్తారనమాట. సో ఆ లీడ్స్ వాళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యి నో బ్రోకర్ వాళ్ళు సర్వీసెస్ అన్నది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళ ప్యాకేజెస్‌కి కన్విన్స్ చేయాలి. సో ఎవరైనా కస్టమర్ ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే దానికి నో బ్రోకర్ వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్‌తో వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అన్నవైతే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కన్విన్స్ చేయాలి. సో ఇది ఇంగ్లీష్‌లోనే ఓన్లీ ఇంగ్లీష్‌లోనే వర్క్ చేయాలని అసలైతే అనుకోవద్దు. మనకి లీడ్స్ అన్నవాళ్ళు ఇంగ్లీష్‌లో ఉంటారు, తెలుగులో ఉంటారు, తమిళ్, హిందీ ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. సో ఓన్లీ ఇంగ్లీష్‌లో ఉంటే అనుకోవద్దు. ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఇది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్‌కి వెళ్ళే ముందు మనకైతే ఇక్కడ ఈమెయిల్ ఐడీ అడుగుతారు. అండ్ మన నేమ్ అయితే ఇవ్వాలి. కాంటాక్ట్ నంబర్. సో ఆల్టర్‌నేటివ్ కాంటాక్ట్ నంబర్ ఏదైనా ఉంటే ఇచ్చేయొచ్చు. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండ్ మీకు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే అది మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ కరెంట్ సిటీ. సో ఇప్పుడు మీరెక్కడ ఉంటున్నారని స్టేట్ అండ్ హౌ మెనీ లాంగ్వేజెస్ యూ కెన్ స్పీక్. సో మీరిక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లు కస్టమర్స్ అన్నవాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఉంటారు కాబట్టి సో మీకు ఏ లాంగ్వేజెస్‌లో మీరు కమ్యూనికేట్ అవ్వగలరు అని మీరు గనుక ఇక్కడ ఇస్తే సో దాన్ని బట్టి మీకు లీడ్స్‌ని అనేది వాళ్ళు జనరేట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూస్ జాబ్ టైప్. ఇక్కడ మనకి 2 ఆపర్చునిటీస్ ఇచ్చారు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో మీరు ఏది కంఫర్టబుల్ అయితే అది చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏదైనా పర్లేదు అని అనుకుంటే మీరు ఎనీలో పెట్టేసుకోవచ్చు. అండ్ హౌ సూన్ యూ కెన్ జాయిన్. సో ఇప్పుడు మీరు నోటీస్ పీరియడ్ ఏదన్నా ఉంటే సో ఎంత నోటీస్ పీరియడ్‌లో ఉన్నారని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. లేదు మీరు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోవాలనుకుంటే ఇమ్మీడియేట్ జాయినర్స్ అని ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ మీరు రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. సో అప్‌డేటెడ్ రెజ్యూమ్ అన్నది అప్‌లోడ్ చేయడం మర్చిపోకండి. సో మనది ఎప్పుడో పాతది అలా అప్‌లోడ్ చేస్తే మనకి యూజ్ ఉండదు. సో మన స్కిల్స్ అనేవి మ్యాచ్ అవ్వవు. సో మీరిప్పుడు కొత్తగా ఏదైతే మీ రెజ్యూమ్ అనేది అప్‌డేట్ చేసుకున్నారో అది మాత్రమే మీరు అప్‌లోడ్ చేసుకోండి. అప్పుడే మనకి యూజ్ ఉంటది. అండ్ ప్రాసెస్ అయితే ఇది. సో మనం రిప్లై అయితే ఒక 1 వీక్ అయినా పడుతుంది రిప్లై ఇవ్వడానికి. సో మీరు అప్లై చేసేసుకొని వెంటనే రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసి అయితే డిసప్పాయింట్ అవ్వద్దు. సో వచ్చిన అప్లికెంట్స్ వాల్యూమ్స్‌ని బట్టి మనకి లేట్ అవుతూ ఉంటది. డిలే అవుతూ ఉంటుంది. సో ఒక్కోసారి వెంటనే గూడా రావచ్చు. కాబట్టి అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళైతే అప్లై చేయండి. అండ్ ఎవరైతే అప్లై చేశారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ ఎవరికైనా రెస్పాన్స్ వచ్చినా గూడా నాకైతే కామెంట్ చేయండి. సో దట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాననమాట. సో ఇదైతే జాబ్ ఆపర్చునిటీ ఈ రోజుకి. సో ఇది కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఈ పర్టిక్యులర్ జాబ్ ఆపర్చునిటీ అనేది రిలేటెడ్ వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ షేర్ విత్ దెమ్. అండ్
సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో, ఇలాంటి వీడియోస్ మీకు వెంటనే రావాలి అనుకుంటే మాత్రం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.